అర్ధరాత్రి కరెక్ట్ గా 2 అయితే అవుతుంది. టపా అని ఎవరో డోర్లు బాదారు. నేనైతే నా భ్రమేమో అనుకున్నాను. తీరా చూస్తే అమ్మ, నాన్న, చెల్లి అందరికి వినిపించింది. 5 నిమిషాల తర్వాత పక్కింటి వాళ్ళ డోర్ కూడా బాదారు. తీసి చెడ్డీ బ్యాచ్ ఏమైనా వచ్చిందేమో, బ్లేడ్ బ్యాచ్ ఏమైనా వచ్చిందేమో అని భయపడిపోయాం. వరుసగా 4 పోర్షన్లు ఉంటే 4 పోర్షన్ తలుపులు బాదుతున్నారు. అమ్మో ఇంకేముంది, ఎంత ముఠా వచ్చేసిందో ఈ రోజు మా పని అయిపోయింది అనుకుని వెంటనే పోలీస్ స్టేషన్ ఫోన్ చేశాం. బీట్ పోలీసులు ఉన్నారు, వాళ్ళని పంపిస్తామని వాళ్ళ ధైర్యం చెప్పారు. ఇంకా ఆపకుండా తలుపులు బాదుతున్నారు. మేమేమో ఎవరు అని లోపల నుంచి అడుగుతున్నాం, డోర్లు తీయకుండా. పోలీస్ సైరన్ వినిపించింది. వాళ్ళైతే ఫోన్ చేస్తున్నారు అడ్రస్ కోసం. వాళ్ళ సైరన్ వినిపించి మా పక్కనింటి ఆంటీ ఒక యూట్యూబర్ గ్రానీస్ కిచెన్ అని ఆవిడైతే ధైర్యంగా తలుపు తీసింది. పోలీసుల సైరన్ వినిపించింది కానీ వాళ్ళు అప్పటికి ఇంకా రీచ్ అవ్వలేదు. కట్ చేస్తే చెడ్డీ గ్యాంగో బ్లేడ్ గ్యాంగో కాదండి. లైట్లెస్ చూస్తే ఆవిడ ఒక పెద్ద ఆవిడ. అతిస్థిమితం లేక అందరి తలుపులు అలా కొడుతుందంట రాత్రులు. చివరిగా పోలీసులు అయితే వచ్చి ఆవిడని వాళ్ళ ఇంట్లో దింపారు. కానీ ఈ 10 నిమిషాలు మేము పడిన భయము, టెన్షన్ ఇంకెప్పుడు జీవితంలో మర్చిపోము. ఇదైతే నా పెళ్లి కాకముందు జరిగింది.